దైవజనులు యేసన్న గారు ఉన్నంత కాలం దేవుడి దయ వల్ల ఒక్క పదం కూడా మా నోట్లోండి వచ్చేది కాదు. రాసేవాళ్ళవి. ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు చెప్పేవాళ్ళం కాదు ఆ రోజున. ఒక్కోసారి ఆయన ఎంతగా వేసారిపోయేవారు. అరే ఆ ఒక్క పదం పెడితే అయిపోద్దిరా పాట. చూడండిరా, తెల్లవారుజాము 3-4 గంటల వరకు జరుగుతూనే ఉండేది పాట కంపోజ్. చివరికి ఏదో ఒక ముక్క ఆయన చెప్పేవారు. చెప్తే ఆల్రెడీ మేము 15 సార్లు రాసి పెట్టామన్నా. అది మరి ఎందుకు చెప్పలేదురా? అప్పుడు తెలియలేదు. కానీ ఏ మాటైనా ఏ పదమైనా ఆయన నోట నుంచి వస్తే బాగుంటుందన్న రెవరెన్షియల్ ఫియర్ టువర్డ్స్ అవర్ స్పిరిచువల్ ఫాదర్. మా ఆత్మీయ తండ్రి పట్ల మాకున్న వినయము, గౌరవంతో కూడిన భయం అనుకోండి. ఏదైనా ఆయన నోట నుంచి వస్తేనే బాగుంటుందన్న ఒక సంతృప్తి.